మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఈనాడు దినపత్రిక. 3 రెట్లు పెరిగిన బాధ్యత, మూడోసారి గెలుపు మాకెంతో గర్వకారణం. బాధ్యతాయుత ప్రతిపక్షం కావాలి మోడీ. ప్రజాస్వామ్యానికి మచ్చల ఎమర్జెన్సీ అన్న ప్రధాని. అప్రకటిత ఆత్యయిక పరిస్థితి కొనసాగుతుందన్న ఖర్గే. రాజ్యాంగ పరిరక్షణకు విపక్షం ప్రదర్శన. కొత్త లోక్సభ సమావేశాలు ప్రారంభం. పార్లమెంట్ ఆవరణలో మాట్లాడుతున్న ప్రధాని మోడీ. ఇక్కడ నిన్న 3 రెట్లు పెరిగిన బాధ్యత అని ఇక్కడ మూడోసారి ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టి నిన్న పార్లమెంట్లో ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా ఇక్కడ నరేంద్ర మోడీ మాట్లాడారు. ఇది మూడోసారి గెలుపు మాకెంతో గర్వకారణం. బాధ్యతాయుత ప్రతిపక్షం కావాలి మోడీ. ప్రతిపక్షాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నారు. బాధ్యతాయుత ప్రతిపక్షం కావాలని. ప్రజాస్వామ్యానికి మచ్చల ఎమర్జెన్సీ అన్న ప్రధాని. అప్రకటిత ఆత్యయిక పరిస్థితి కొనసాగుతుందన్న ఖర్గే. రాజ్యాంగ పరిరక్షణకు విపక్షం ప్రదర్శన. కొత్త లోక్సభ సమావేశాలు ప్రారంభం. ప్రజలు బాధ్యతాయుత విపక్షాన్ని కోరుకుంటున్నారని, ఆ మేరకు 3వ విడత పదవి కాలంలో అందరినీ కలుపుకొని వెళ్లేందుకు తన వంతు కృషి చేస్తానని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. ఏకాభిప్రాయాన్ని ప్రోధి చేసేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు. రాజ్యాంగాన్ని చెరబట్టి ఆత్యయిక పరిస్థితి విధించడం అనేది ప్రజాస్వామ్య చరిత్రపై ఓ నల్ల మచ్చలా మిగిలిందన్నారు. సోమవారం 18వ లోక్సభ తొలి సమావేశాలు ప్రారంభం కావడానికి ముందు ఆయన మీడియాతో మాట్లాడారు. లోక్సభ సభ్యుడిగా ప్రమాణం చేసిన అనంతరం సభలోనూ ప్రసంగించారు. శ్రద్ధాశక్తులతో జరిగే చర్చల్ని ప్రజలు కోరుకుంటున్నారు. అవాంతరాలు, నాటకీయ పరిణామాలను కాదు. విపక్షాలు ఈసారైనా తీరు మార్చుకుంటాయని, ప్రజాస్వామ్య హుందాతనాన్ని కాపాడతాయని ఆశాభావంతో ఉన్నాను. వరుసగా 3వసారి అధికారంలోకి రావడం మాకెంతో గర్వకారణం. ఇలా జరగడం గత 60 ఏళ్లలో ఇదే తొలిసారి. ఈ గెలుపుతో మా బాధ్యత 3 రెట్లు పెరిగింది. 3 ఎక్కువ కృషితో 3 రెట్ల ఫలితాన్ని అందిస్తామని ప్రజలకు హామీ ఇస్తున్న ప్రభుత్వాన్ని నడపడానికి మెజారిటీ ఉండాలి, కానీ దేశం మాత్రం ఏకాభిప్రాయంపై నడుస్తుంది. విధంగా 3వసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా నరేంద్ర మోడీ మాట్లాడారు. ఇది 3 రెట్లు ఉత్సాహంతో పనిచేస్తా, 3 రెట్ల అభివృద్ధి తీసుకొస్తా అన్నట్టుగా ఇక్కడ ఈ 60 ఏళ్లలో ఇదే తొలిసారి 3వసారి వరుసగా ప్రధాని కావడం అన్నట్టుగా ఈయన నరేంద్ర మోడీ మాట్లాడినారు సభలో. సందడిగా మొదలైన సమావేశాలు. ప్రధాని మోడీతో ప్రమాణం చేయించిన లోక్సభ ప్రోటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ తర్వాత వరుసగా కేబినెట్ మంత్రులు. సందడిగా మొదలైన సమావేశాలు. ప్రధాని మోడీ ప్రమాణం చేయించిన లోక్సభ ప్రోటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ అంట. తర్వాత వరుసగా ఎంపీలందరూ మంత్రులందరూ కేబినెట్ మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. మాతృభాషకు జైకొట్టిన కేంద్ర మంత్రులు. లోక్సభ సభ్యులుగా తెలుగులో ప్రమాణం. సంప్రదాయ వస్త్రాధారణలో కిషన్ రెడ్డి హాజరు. నేడు ప్రమాణం చేయనున్న తెలంగాణ ఎంపీలుగా ప్రమాణం చేస్తున్న మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్. ఇక్కడ మాతృభాషకు జైకొట్టిన కేంద్ర మంత్రులు తెలంగాణ లోక్సభలో సభ్యులుగా తెలుగులో వీళ్ళు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈ సంప్రదాయ వస్త్రాధారణలో కిషన్ రెడ్డి హాజరయ్యారు. దీనికి కేంద్ర మంత్రులు, తెలంగాణ ఎంపీలు ఇక్కడ నిన్న లోక్సభలో ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో భేటీ అయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 2.70 లక్షల ఇల్లు మంజూరు చేయండి. 2450 ఎకరాల రక్షణ శాఖ భూములను అప్పగించండి. కేంద్ర మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి వినతి. ఇక్కడ నిన్న ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో భేటీ అయి ఇక్కడ రక్షణ శాఖ గురించి 2400 ఎకరాల భూమిని కేటాయించాలన్నట్టుగా అప్పగించండి అని ఇక్కడ కేంద్ర మంత్రులను కోరడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో 2 కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్ర సమస్యలను విన్నవించారు. కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ను కలిసి రాష్ట్రానికి 2.70 లక్షల పట్టణ ఇళ్లను మంజూరు చేయాలని, స్మార్ట్ సిటీ పథకం కాల పరిమితిని మరో ఏడాది పొడిగించాలని కోరారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తోనూ ఆయన భేటీ అయ్యారు. ఇక్కడ 2.70 లక్షల ఇల్లు మంజూరు చేయండి, అదేవిధంగా రక్షణ శాఖకు 2450 ఎకరాల భూమిని అప్పగించండి అన్నట్టుగా ఇక్కడ కేంద్ర మంత్రులను సీఎం రేవంత్ రెడ్డి కోరడం జరిగింది. ఈ విధంగా భారీగా ఐఏఎస్ల బదిలీలు. 42 మందికి స్థానచలనం. 2 ఐపీఎస్లకు కూడా. విద్యుత్ శాఖకు రొనాల్డ్ రాస్, ఆర్థిక శాఖకు సందీప్ కుమార్ సుల్తానియా, వాణిజ్య పన్నులు, ఎక్సైజ్కు ఎస్ఏఎం రిజ్వీ. త్వరలో మరికొన్ని బదిలీలు. భారీగా ఐఏఎస్ బదిలీలు. 42 మందికి స్థానచలనం. ఈ 2-3 నెలల నుంచి ఐఏఎస్ల మొత్తం బదిలీ చేస్తున్నారు. ఇక్కడ స్థానచలనాలు ఇక్కడ జోరుగా సాగుతుందని తెలుసుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఐఏఎస్లను బదిలీ చేసింది.
పలు కీలక శాఖలకు ఉన్నతాధికారులను మార్చింది, మరికొందరికి అదనపు బాధ్యతలు అప్పగించింది. వెయిటింగ్లో ఉన్న కొందరు ఐఏఎస్లకు పోస్టింగ్లు ఇచ్చింది. 2 ఐపీఎస్ అధికారులను కూడా బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తంగా 42 మంది ఐఏఎస్లు అధికారులకు స్థానచలనం కల్పించారు. ఈ విధంగా కొత్త వాళ్ళని తీసుకొస్తారు, వీళ్ళని బదిలీ చేసి సిఎస్ శాంతికుమార్ ఈ విధంగా 42 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేసిన దానికి ఉత్తర్వులు జారీ చేసింది నిన్న సోమవారం. దేవాదాయ చేనేత జౌలి హస్తకళల శాఖకు ముఖ్య కార్యదర్శిగా శైలజ రామయ్యర్ను నియమించారు. వీటికి అదనంగా చేనేత జౌలి హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ ఎండీగా ఆమెకు అదనపు బాధ్యతలు అప్పగించారు. సందీప్ కుమార్ సుల్తానియాను ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమించారు. అదనంగా ప్రణాళిక శాఖ బాధ్యతలు కూడా అప్పగించారు. వీటితో పాటు ప్రస్తుతం నిర్వహిస్తున్న పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకు కొత్త ఐఏఎస్ను నియమించే వరకు ఆ బాధ్యతల్లోనూ కొనసాగాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. విద్యుత్ శాఖ కార్యదర్శిగా ఉన్న సయ్యద్ అలీ ముర్తజారిజ్వీని వాణిజ్య పనులు ఎక్సైజ్ శాఖకు బదిలీ చేశారు. జిహెచ్ఎంసీ కమిషనర్గా ఉన్న రొనాల్డ్ రాస్ను విద్యుత్ శాఖ కార్యదర్శిగా నియమించారు. జెన్కో ట్రాన్స్కో సీఎండీగా అదనపు బాధ్యతలు ఆయనకు అప్పగించారు. రవాణా శాఖ కమిషనర్గా ఉన్న జ్యోతి బుద్ధ ప్రకాష్ను రిజిస్ట్రేషన్స్, స్టాంప్స్, హౌసింగ్ శాఖలకు కార్యదర్శిగా నియమించారు. అదనంగా రిజిస్ట్రేషన్స్, స్టాంప్స్ కమిషనర్, ఇన్స్పెక్టర్ జనరల్గా సర్వే, సెటిల్మెంట్స్, ల్యాండ్ రికార్డ్స్ కమిషనర్గా భూభారతి ప్రాజెక్టు డైరెక్టర్గా బాధ్యతలు అప్పగించారు. ఇక్కడ వివిధ శాఖలకు కొత్త వాళ్ళను నియమించినట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు. నీటిపై సిట్టింగ్ జడ్జితో దర్యాప్తు జరిపించాలి. పేపర్ లీకేజీ కేసును కేంద్రం సమాధి చేయాలని చూస్తుంది. దీనిపై దేశ యువతకు ప్రధాని సంజాయిషి ఇవ్వాలి సీఎం రేవంత్ రెడ్డి. నీటిపై సిట్టింగ్ జడ్జితో దర్యాప్తు జరిపించాలి. పేపర్ లీకేజీ కేసును కేంద్రం సమాధి చేయాలని చూస్తుంది. దీనిపై దేశ యువతకు ప్రధాని సంజాయిషి ఇవ్వాలి సీఎం రేవంత్ రెడ్డి. నీటిపై సిట్టింగ్ జడ్జితో దర్యాప్తు జరిపించాలని ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. దేశ యువతకు ప్రధాని సంజాయిషి ఇవ్వాలి, దీని మీద సమాధానం చెప్పాలన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి ప్రధానిని కోరుతున్నట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు. జీవన్ రెడ్డితో మాట్లాడుతున్న మంత్రి శ్రీధర్ బాబు, కాంగ్రెస్ పార్టీ కోరుట్ల ఇన్ఛార్జ్ నరసింగరావు, విప్పులు ఆది శ్రీనివాస్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్. జగిత్యాల ఎమ్మెల్యేను కాంగ్రెస్లో చేర్చుకోవడంపై మనస్తాపం, ఇంకా తనకు పార్టీ పదవి ఎందుకని అనుచరులతో వాక్య నచ్చజెప్పేందుకు రంగంలోకి దిగిన మంత్రి శ్రీధర్ బాబు, జగిత్యాల ఎమ్మెల్యే ఎం సంజయ్ కుమార్ ఆదివారం రాత్రి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరడంతో మాజీ మంత్రి ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డి తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఆయన పార్టీకి పదవికి రాజీనామా చేయడానికి సిద్ధమవుతున్నారని తెలియడంతో జగిత్యాలలో నివాసానికి పార్టీ శ్రేణులు భారీగా చేరుకున్నారు. జీవన్ రెడ్డి మనస్తాపం చెందినట్టు తెలియడంతో సీఎం రేవంత్ రెడ్డి సూచన మేరకు మంత్రి శ్రీధర్ బాబు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. 2 గంటల పాటు భేటీ అయ్యారు. ఆయన మనోభావాల్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. మంత్రితో భేటీ అనంతరం జీవన్ రెడ్డి మాట్లాడుతూ భవిష్యత్తును కాలమే నిర్ణయిస్తుందని వ్యాఖ్యానించారు. అక్కడ ఆయన నియోజకవర్గ జగిత్యాల ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఆయనతో చర్చించకుండా ఆయన జాయిన్ చేసుకోవడం ద్వారా ఆయన మనస్తాపానికి గురైనట్టుగా ఇక్కడ తెలుసుకొని సీఎం రేవంత్ రెడ్డి శ్రీధర్ బాబును వివిధ ముఖ్య నేతలను ఆయన వద్దకు పంపి ఆయనను ఓదార్చినట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు. దీన్ని బట్టి ఆయన భవిష్యత్తు కాలమే నిర్ణయిస్తుంది అన్నట్టుగా ఇక్కడ జీవన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇక జీవన్ రెడ్డి పైన సంజయ్ కుమార్ గెలిచిండు బీఆర్ఎస్ తరఫున. సందర్భంగా ఆయన మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకోవడం ద్వారా ఈయన మనస్తాపానికి గురైనట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా జూడాల సమ్మె, ఓపీ సేవలు తరగతుల బహిష్కరణ, మంత్రితో అసంతృప్తిగా ముగిసిన చర్చలు. రాష్ట్ర వ్యాప్తంగా జూడాల సమ్మె అంట, ఓపీ సేవలు తరగతుల బహిష్కరణ, మంత్రితో అసంతృప్తిగా ముగిసిన చర్యలు. ఈ జూనియర్ డాక్టర్ల సమ్మె ఇక్కడ ఇంకా కొనసాగుతుంది. అసంతృప్తిగా ముగిసిన చర్చలు అన్నట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు. లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ అంట, హైయెస్ట్ NAAC గ్రేడ్ A++. We only create excellence. The newspapers turn it into headlines. LPGU's 6 programs are in India's top 10. యూనివర్సిటీ అడ్మిషన్స్ ఓపెన్ అని ఇక్కడ దీనికి సంబంధించి ట్రాన్స్ఫార్మింగ్ ఎడ్యుకేషన్, ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అంట. యూనివర్సిటీ అడ్మిషన్స్ ఓపెన్ అయ్యానంట. ఇది ఇంటర్నేషనల్ క్రెడిట్ ట్రాన్స్ఫర్ ప్రోగ్రామ్ సంబంధించి ఇది యూనివర్సిటీకి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.